నారాయణ స్కూల్ తెనాల్లో జరుగుతున్న డెల్టా స్థాయి క్రీడా పోటీలు ముగిశాయి. పలువురు క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటారు. తెనాల్లోని నారాయణ స్కూల్లో 3 రోజులుగా జరుగుతున్న డెల్టా స్థాయి క్రీడా పోటీలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో రేపల్లె, తెనాలి, పొన్నూరు, బాపట్ల విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు బహుమతులను ప్రదానం చేశారు. నారాయణ స్కూల్ ఏజీఎం శివనాగరాజు, ఏజీఎం వెంకటేశ్వరరావు, ఆర్ఐ రామకృష్ణ శర్మ, కోఆర్డినేటర్ తిరుమలరావు, తెనాలి 1 ప్రిన్సిపల్ కె నాగలక్ష్మి, రేపల్లె, పొన్నూరు, బాపట్ల ప్రిన్సిపల్స్ ఏ సత్యప్రసాద్, వి భార్గవీదేవి, బి భాగ్యరాణి పాల్గొన్నారు. అంటే గేమ్స్ ఆడటం ద్వారా మనం అన్ని సబ్జెక్ట్స్ ప్లే గ్రౌండ్లో నేర్చుకుంటాం. రన్నింగ్ చేసేటప్పుడు వాల్యూ ఆఫ్ టైం తెలుస్తుంది, టైం మేనేజ్మెంట్. 1 సెకండ్ లేట్గా పరిగెడితే 3rd ప్లేస్ మిస్ అయ్యింది. సో ఇట్స్ ద వాల్యూ ఆఫ్ 1 సెకండ్ ఆర్ 0.0001 సెకండ్. వాలీబాల్ ఆడుతూ ఉన్నాం. సో బాల్ ఎంత హైట్లో లిఫ్ట్ చేయాలి, ఎంత హైట్లో జంప్ చేసి దాన్ని హిట్ చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా స్ట్రోక్ ఇవ్వాలి, హైట్ అండ్ డిస్టెన్స్, ఓకే, ఇవన్నీ నేర్చుకుంటా ఉన్నాం. అవునా? సో స్పోర్ట్స్ ఆడటం ద్వారా మనకు అన్ని సబ్జెక్టులో నాలెడ్జ్ వస్తుంది, మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం, ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతాం, అల్టిమేట్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మనం ఉంటాం. ఓకే, సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ ద స్పోర్ట్స్ మీట్. సో నెక్స్ట్, then in what way you stand out, what is your specialty అనేది క్వశ్చన్ వస్తుంది కదా. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ హ్యావ్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ వాట్ ఎవర్, ఖోఖో అనుకోండి, వాలీబాల్ అనుకోండి, ఫుట్బాల్ అనుకోండి, ఆర్ I have been practicing elocution, I have been practicing essay writing, I have been involved in some voluntary work. నేను మా ఏరియాలో మా స్కూల్స్ దగ్గరికి వెళ్ళేవాడిని, చిన్నపిల్లలకి హెల్ప్ చేసేవాడిని, మా సిబ్లింగ్స్కి హెల్ప్ చేసేదాన్ని, ఏదో మీరు చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పినప్పుడు దట్ ఈస్ ద ఆపర్చునిటీ ఫర్ ద ఇంటర్వ్యూయింగ్ టీమ్ టు లుక్ ఇన్సైడ్ ఆఫ్ యూ యాజ్ ఎ పర్సన్. అసలు మీరు ఎవరు? మీకు మంచి మార్కులు వచ్చినాయి, బాగా చదువుకున్నారు, అంతా ఓకే. డస్ ఇట్ మీన్ ఆల్ ద పీపుల్ హూ గెట్ గుడ్ మార్క్స్ ఆర్ గుడ్ పీపుల్?